హలో అందరికీ వెల్కమ్ టు లిటిల్ థింగ్స్ ఛానల్. ఇవాళ మనం గుమగుమలాడే గుత్తి వంకాయ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పాన్ పెట్టుకొని అది వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత 4 జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ధనియాలు, చెక్క, లవంగాలు, యాలుకలు, అలాగే కొంచెం గసాలు, దాంతోపాటు ఎండు కొబ్బరి ఇంకా నువ్వులు కూడా వేసుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంతా బాగా వేగిపోయిన తర్వాత మొత్తం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు వేయించిన మిశ్రమాన్ని కూడా అదే మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారాక కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఉప్పు మరియు కారం వేసుకొని మొత్తం పేస్ట్ అయ్యేటట్టు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నిగనిగలాడే వంకాయలను తీసుకొని వాటికి 4 వైపులా ఘాట్లు పెట్టి మనం మిక్సీ పట్టిన మసాలా మొత్తాన్ని ఒక్కొక్క వంకాయ లోపల చక్కగా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు మనం స్టఫ్ చేసిన వంకాయలని ఒక్కొక్కటిగా జారుడుగా కడాయిలో వేసుకోవాలి. వంకాయలు చక్కగా వేగాలి అంటే మనం ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. మధ్యలో వంకాయలని మెల్లగా కలుపుకోవాలి. ఐదు నిమిషాలు దాటిన తర్వాత వంకాయలని ఒక్కొక్కటిగా మెల్లగా విరక్కుండా తిప్పుకోవాలి. ఈ వంకాయలు సగం మగ్గిన తర్వాత మిగిలిన మసాలా పేస్ట్ని కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత గ్రేవీ రావడానికి కొంచెం వాటర్ పోసుకోవాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం చింతపండు రసం పోసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇదంతా చక్కగా కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. గ్రేవీ చక్కటి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవాలి. అంతే, గుమగుమలాడే మసాలా గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయినట్టే. వేడి అన్నంలో గుత్తొంకాయ కూర వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. మా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ మరి.